హైదరాబాద్లోని ఇందిరా పార్క్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇందిరా పార్కును సందర్శించిన కమిషనర్ జనార్దన్ రెడ్డి విస్తృతంగా తనిఖీ చేశారు. పార్కులో కలియ తిరిగిన కమిషనర్ వాకర్స్ను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్కులోని అన్ని విభాగాలను సందర్శించే సమయంలో కాలువల్లో మద్యం సీసాలు, చెత్తా చెదారం పేరుకుపోవడం దర్శనమిచ్చాయి. పార్కుకు వచ్చిన చిన్నారులతో కమిషనర్ కాసేపు సరదాగా గడిపారు. పార్కులోని సరస్సును పరిశీలించారు. హరితహారాన్ని సంబంధించిన మొక్కల పెంపక విభాగాన్ని సందర్శించారు. ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో అసలు ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తున్నాం మా అందరి అధికారులతో. పార్కులలో అనుమతింపబడ్డటువంటి యాక్టివిటీస్ కాకుండా అనుమతి లేనటువంటి యాక్టివిటీస్ కూడా సాయంత్రం పెద్దవాళ్ళు భార్య పిల్లలతో ఇక్కడ వచ్చి ఫ్యామిలీతో వచ్చి వాకింగ్ చేసేటువంటి పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారని చెప్పారు. కాబట్టి ఒకవేళ మేము ఈ పెద్ద పెద్ద పార్కులన్నింటిలో ఈ వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ఈ సర్వేలెన్స్ కోసం ఏమైనా మనం సీసీటీవీలు పెడతామా అనే ఒక ఆలోచన ఉంది. అండ్ దెన్ బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అంటే ఈ తాగడం తినడానికి కాదు ఇక్కడ, ప్లస్ ఈ పార్కులలో ఫుట్బాల్ కానీ హాకీ కానీ అలాంటి ఒకవేళ వేరే వాళ్ళకి ఇంజురీ అయ్యేటువంటివి ఇబ్బంది కలిగించేటువంటి ఆటలు వాటికి క్రీడా మైదానాలు ఉన్నాయి, మనకు దాదాపు 500 వాటిని ఉపయోగించుకోవచ్చు. బట్ పార్కులలో కేవలం వాకింగ్ చేసుకోవడానికో యోగా చేసుకోవడానికో ఇక్కడ కాస్త కాలక్షేపం కోసం వచ్చేటువంటి వారికి ఇబ్బందులు కలిగించొద్దని యువకులకు కూడా చెప్తాం, బోర్డ్స్ కూడా పెడతాం, యాక్షన్ కూడా తీసుకుంటాం.